హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాల్టి రెసిపీ రవ్వ కేసరి. రవ్వ కేసరిని ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీంట్లోకి బాదం, ఎండు ద్రాక్షను వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక వీటిని ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్‌ని మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం దోరగా వేయించుకున్న రవ్వని వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్పు చక్కెరని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతోటే 1 కప్పు పాలని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలు ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తే దాన్ని ఇలా గరిటెతో ప్రెస్ చేస్తే ఉండలన్నీ పోతాయి. మీడియం ఫ్లేమ్ మీదనే ఇలా గరిటెతో కలుపుకుంటూ చక్కెరని కరిగించుకోవాలి. చక్కెర మొత్తం కరిగి ఇలా కాస్త రవ్వ దగ్గరకు వచ్చాక దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బాదం, ఎండు ద్రాక్షని ఇందులోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఇలా రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.